ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 2025 నోటిఫికేషన్ అయితే మనకి ప్రజెంట్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు పూర్తిగా చెప్పలేను, బట్ నోటిఫికేషన్ గురించి అయితే కొంత సమాచారం అయితే చెప్తాను. సో ప్రజెంట్ నేను బయట ఉండడం అయితే జరిగిందనమాట. సో ముందుగా మనం డేట్స్ గురించి అయితే మాట్లాడదాము. మనకు వేకెన్సీస్ కూడా ప్రజెంట్ బాగానే వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. అప్లికేషన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14వ డేట్ వరకు అయితే మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ ఉండడం అయితే జరిగింది. అయితే వేకెన్సీస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మొత్తంగా చూసుకుంటే మేల్కి 35,612 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్కి వచ్చేసి 3,869 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ బీఎస్ఎఫ్లో, సిఐఎస్ఎఫ్లో, సిఆర్పిఎఫ్లో మొత్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేయండి. టోటల్గా మేల్లో చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్లో 13,306 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సిఐఎస్ఎఫ్లో చూసుకుంటే 6,430, సిఆర్పిఎఫ్లో 11,299, ఎస్ఎస్బిలో చూసుకున్నట్టయితే 819 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అని చెప్పేసి కూడా మనకు అదేవిధంగా ఈసారి మనకు ఎన్సీబీలో కూడా మనకు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. కొన్ని మాత్రమే. ఇక ఫీమేల్కి కూడా బాగానే ఉన్నాయండి. ఫీమేల్కి కూడా బీఎస్ఎఫ్లో టోటల్గా చూసుకుంటే 2,300, సిఎస్ఎఫ్లో 700, సిఆర్పిఎఫ్లో 200. ఇక్కడ ఎస్ఎస్బి వేకెన్సీస్ ఫీమేల్కి లేవు. ఐటీబీపీ చూసుకున్నట్టయితే 453. దాంతోపాటు అస్సాం రైఫిల్లో 100 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో టోటల్గా చూసుకుంటే మీకు ఈ ఒక ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో ఈసారి 39,481 వేకెన్సీస్, మీకు అత్యధిక వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతితో మీద అది ఓపెనా, అది జనరలా, అది ఏ సంబంధం లేదు. మీరు 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మరి దీనికి ఈసారి ఈ యొక్క ఏజ్ లిమిట్ మరి ఎంత ఇచ్చారు ఏంటని చూసుకున్నట్టయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలి. ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటుండ్రో మీకు 1/1/2025 డేట్ వరకు మీకు 18 నుండి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ప్లస్ 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. నేను మీకు సపరేట్ వీడియో చేసి ఇయర్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ అయితే ఉంటుంది. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత వీడియో చేసి చెప్తాను. సో ప్రజెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇదన్నమాట. ఈ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి మీరు ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి.